మన ప్రపంచంలో ఒక పెద్ద మార్పు జరుగుతుంది. దశాబ్దాలుగా ప్రపంచాన్ని పశ్చిమ దేశాలు అయిన అమెరికా, యూరప్ నియంత్రించాయి. కానీ ఇప్పుడు ఆ యుగం మారబోతోంది. ఇప్పుడు కొత్త శక్తి బ్లాక్ గా ఎదుగుతుంది బ్రిక్స్. ఇందులో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు బ్రిక్స్ అంటే ఏంది, ఇది ఎలా ఏర్పడింది, విస్తరణ తర్వాత భారతదేశం పాత్ర ఏమిటి, మరియు ప్రపంచ రాజకీయాలలో దాని ప్రభావం ఎంతవరకు ఉందో చూద్దాం. అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ అంటే 5 దేశాల కలయిక. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలని కలిపి బ్రిక్స్ అనే పేరుగా పెట్టారు. ఇది కేవలం ఒక ఆర్థిక బ్లాక్ అయితే కాదు, ఒక శక్తివంతమైన ఆలోచన. వికాసాల దేశాలు కలిసి ప్రపంచ ఆర్థిక మరియు రాజకీయ వ్యవస్థలలో తమ స్వరాన్ని బలంగా వినిపించేందుకు ఏర్పడిన ఒక వేదిక. అయితే బ్రిక్స్ ఎలా ప్రారంభమైంది? 2001లో బ్రిటిష్ ఆర్థిక నిపుణుడు అయిన జిమ్ ఓనీల్ బ్రిక్ అనే పదం వాడాడు. అది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అనే 4 దేశాల వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిని సూచించింది. 2009లో ఈ 4 దేశాలు కలిసి ఒక సమ్మిట్ నిర్వహించాయి. ఇదే బ్రిక్ బ్లాక్ యొక్క అధికారిక ఆరంభం. తరువాత 2010లో సౌత్ ఆఫ్రికా చేరడంతో ఇది బ్రిక్స్ అయిపోయింది. అంటే ముందు బ్రిక్ గా ఉండేది, సౌత్ ఆఫ్రికా వచ్చిన తరువాత బ్రిక్స్ అయింది అన్నమాట. ఈ బ్రిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎందుకు ఎప్పుడు పశ్చిమ దేశాలే ప్రపంచాన్ని నడపాలి, వికాస దేశాలకు ఒక వాయిస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఇది ప్రారంభించారు. ఇప్పటి వరకు బ్రిక్స్ దేశాలు ప్రపంచ జనాభాలో 40% పైగా, ప్రపంచ జీడిపిలో దాదాపు 35% కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్నాయి. ఇప్పుడు బ్రిక్స్ విస్తరణ ఎలా జరిగిందో తెలుసుకుందాం. 2023లో బ్రిక్స్ ఒక కొత్త దిశలో ముందడుగు వేసింది. జోహానెస్బర్గ్ సమ్మిట్ లో చరిత్ర సృష్టిస్తూ కొత్త సభ్యులకు ఆహ్వానం ఇచ్చింది. ఈసారి ఆ కుటుంబంలో కొత్తగా 6 దేశాలు చేరాయి. ఆ 6 దేశాలేంటో చూద్దాం. సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా మరియు అర్జెంటీనా ఈ 6 దేశాలు బ్రిక్స్ లోకి చేరాయి. ఈ దేశాలను ఎంపిక చేయడం ఒక వ్యూహాత్మకం. ఎందుకంటే చమురు శక్తికి ప్రతీకలైన సౌదీ అరేబియా, యుఏఈ, ఆఫ్రికాకు ప్రవేశ ద్వారమైన ఈజిప్ట్, మధ్యప్రాచ్య రాజకీయ ప్రభావం కలిగిన ఇరాన్, ఆఫ్రికా హృదయమైన ఇథియోపియా, లాటిన్ అమెరికా సామర్థ్యానికి ప్రతీకగా అర్జెంటీనా ఉన్నాయి. కాబట్టి ఈ దేశాల చేరికతో బ్రిక్స్ మరింత సమతుల్యమైన గ్లోబల్ వేదికగా మారింది. ఇలా బ్రిక్స్ ఇప్పుడు ఒక భౌగోళిక మరియు రాజకీయ శక్తిగా ఎదుగుతుంది. IMF, వరల్డ్ బ్యాంక్ వంటి పశ్చిమ ఆధారిత వ్యవస్థలకు ఇది బదులుగా నిలబడే ప్రయత్నం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ఇప్పటికీ $, రాజుగానే ఉంది. అంతర్జాతీయ వ్యాపారం, రిజర్వ్ కరెన్సీస్ ఇవన్నీ దానిపై ఆధారపడి ఉన్నాయి. కానీ బ్రిక్స్ ఒక కొత్త దిశలో ఆలోచిస్తోంది. బ్రిక్స్ అంతర్గత కరెన్సీ అనే భావనపై చర్చలు ప్రారంభమయ్యాయి. భారతదేశం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. పూర్తిగా కొత్త కరెన్సీని అంగీకరించకపోయినా స్థానిక కరెన్సీలలో అయిన రూపీ, యువాన్, రూబుల్ ట్రేడింగ్ ను ప్రోత్సహిస్తోంది. ఇది భారత్ ఆర్థిక స్వాతంత్రానికి సంకేతం. ఎవరిపైన ఆధారపడకుండా సహకారంతో ముందుకు వెళ్లే కొత్త మార్గం. బ్రిక్స్ లో భారతదేశం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? భారతదేశం ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ప్రజాస్వామ్య ఆర్థిక శక్తి. చైనా ఆర్థికంగా బలంగా ఉన్నా కానీ భారత్ మాత్రం రాజకీయంగా ఒక బ్యాలెన్స్డ్ స్వరాన్ని వినిపిస్తుంది. ఇంకా భారత్ కి గ్లోబల్ సౌత్ దేశాలతో బలమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో పశ్చిమ దేశాలతో కూడా మంచి స్నేహబంధం కొనసాగిస్తోంది. ఉదాహరణకి మొన్న జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకోండి. భారత్ ఎవరి పక్షాన నిలబడలేదు, కానీ రష్యాతో మాత్రం వ్యాపారం కొనసాగించింది. బ్రిక్స్ అంటే కేవలం పెద్ద దేశాల సమూహం మాత్రమే కాదు, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వాయిస్ కూడా. NDB అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్ ఎనర్జీ, టెక్ ప్రాజెక్టులకు నిధులు కూడా ఇస్తుంది. డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజలో ఉంది. UPI, ఆధార్, డిజిటల్ ఇండియా ఇవి కేవలం ప్రాజెక్టులు కాదు, ప్రపంచానికి కొత్త దారిని చూపించిన భారత్ మోడల్స్. ఇప్పుడు ఆఫ్రికా, ఆసియా దేశాలు కూడా ఇవే మోడల్స్ ను అనుసరిస్తున్నాయి. ఇది బ్రిక్స్ కి ఒక కొత్త దిశ. సమాన అభివృద్ధి, టెక్నాలజీ ఆధారిత పురోగతి వైపు భారత్ నాయకత్వం. అయితే ఇవేవి అంత ఈజీగా జరగలేదు. బ్రిక్స్ లో చైనా, ఇండియా పోటీ స్పష్టంగా కనిపిస్తుంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్ ద్వారా ఇతర దేశాలపై ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. కానీ భారత్ మాత్రం బ్యాలెన్స్డ్ వరల్డ్ కోసం ప్రయత్నిస్తుంది. ఏ దేశం కూడా ప్రపంచాన్ని డామినేట్ చేయకూడదు అనేదే భారత్ ముఖ్య ఉద్దేశం. ఈ పవర్ బ్యాలెన్సే భవిష్యత్తులో బ్రిక్స్ ఫ్యూచర్ ని మార్చబోతుంది. ఇప్పుడు బ్రిక్స్ ఒక కొత్త దశలోకి అడుగు పెట్టబోతుంది. బ్రిక్స్ ప్లస్ అనే కాన్సెప్ట్ తో మరిన్ని దేశాలు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. భారతదేశం ఏం కోరుకుంటుందంటే, ఇది క్లాష్ ఆఫ్ బ్లాక్స్ కాకుండా డెవలప్మెంట్, టెక్, కార్పొరేషన్ ఆధారిత ప్లాట్ఫామ్ కావాలని. ఇకపోతే UN, IMF, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థలు కూడా ఇప్పటి మల్టీపోలర్
ప్రపంచానికి సరిపడేలా మారాలని. భారతదేశం ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం మాత్రమే కాదు, ప్రపంచ వ్యవస్థను తిరిగి మలిచే శక్తిగా ఎదుగుతోంది. ఇప్పుడున్న అసలైన ప్రశ్న ఏంటంటే, బ్రిక్స్ వాస్తవంగా ప్రపంచ నియంత్రణ మార్చగలదా లేక అంతర్గత వ్యత్యాసాలే దాన్ని ఆపేస్తాయా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.